వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసేసారు కదా. సో ఇది నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ఎలా ఉంటుందని చెప్పి. రోజు ఇదే బేసిస్తో ఇలానే ఉండదు, కొన్ని డేస్ మారుతాయి కదా. సో నేను ఇక్కడ మార్నింగ్ లేచి జస్ట్ బ్రష్ చేసుకొని అలా ఫేస్ వాష్ చేసుకొని నేను లిప్ బామ్ పెట్టుకున్నా. అదే చెప్తున్నా, వెనక సౌండ్ పెట్టారని చెప్పి చెప్తున్నాను. అండ్ ఇక్కడ మా కిచెన్ విండోలో అయితే ఫుల్గా ఎయిర్ అయితే బాగా వస్తుంది, వెంటిలేషన్ చాలా బాగుంటుంది, వ్యూ కూడా బాగుంటుందని చెప్పి జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండ్ దోశ యాజ్ యూజువల్. సో నాకు నెక్స్ట్ డేకి ఎంత కావాలి ఏంటని చెప్పి చూసుకుంటాను. బ్యాటర్ ఇడ్లీ ఆర్ దోశ బ్యాటర్ ఎంత కావాలని చెప్పి చూసుకొని ఇంకా పక్కన పెట్టేస్తాను. అది నైట్ కల్లా నీట్గా, మార్నింగ్ కల్లా నైట్ అలా స్టోర్ చేసి పెడతాను కదా, మార్నింగ్ కల్లా నీట్గా ఫెర్మెంట్ అయిపోద్ది. చాలా బాగుంటాయి దోశ కానీ ఇడ్లీ కానీ. మా బాబు ఇడ్లీ తింటాడని వాడికి సపరేట్గా కొంచెమే తీస్తాను ఇడ్లీ. 1 ఇడ్లీ అలా తింటాడు, నెయ్యి వేసి పెడితే తినేస్తాడు. అండ్ ఇక్కడ దోశకు వచ్చేసేమో కొంచెం వాటర్ తక్కువేనని చెప్పి దోశ పిండి కలుపుతున్నాను. నాకు అస్సలు వ్లాగ్స్ తీయడం అస్సలు కుదరటలేదు. నా పిల్లలతో టైం సరిపోతుంది, ఇంట్లో కూడా హెల్పింగ్కి ఎవరు లేరు. సో నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇంకా మా హస్బెండ్ ఉన్నారు, ఇంకా మేమిద్దరమే చూసుకోవాల్సి వస్తుంది. అందులోనూ చిన్న బాబు ఉన్నాడు కదా, ఇంకా వాడితో అస్సలు వ్లాగ్ తీయడం కూడా కుదరటలేదు. అందుకే చాలా లేట్గా వచ్చింది వ్లాగ్ అయితే. అండ్ ఇక్కడేమో ఇడ్లీ బ్యాటర్ చూపిస్తున్నా కదా, అది బాగా ఫెర్మెంట్ అయిందని చెప్పి చూపిస్తున్నాను. చూడండి చాలా సాఫ్ట్గా అయిపోయిందని చెప్పి. ఇలా వాడికి ఇడ్లీ వేసేస్తే కొంచెం, అంటే కొంచెం సాల్ట్ వేస్తే, దానిపైన గీ వేసి పెట్టేస్తే వాడు చక్కగా తింటారు పిల్లలు. కొంచెం లైట్గా ఉప్పగా అలా ఉంటుంది కదా, నెయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది కదా అని చెప్పి వాడు అలా తింటాడు. అండ్ నేను ఇందక్కడ చెప్పాను కదా హెల్పింగ్కి ఎవరు లేరని చెప్పి. మమ్మీ అయితే ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది వెళ్తుందండి 15 డేస్కి అలాగా. ఈ మధ్య కాళ్ళు నొప్పులు అని అంటుంది. పాప ఎంతవరకు అని వాళ్ళని ఇబ్బంది పెడతాం మనమన్నా, ఇంకా అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి ఓకే వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పాను. మళ్ళీ 1 వీక్లో వస్తాను అంటున్నారు. సో ఇక్కడ మా పాపకైతే దోశ అండ్ మా బాబుకి ఇంకా ఇడ్లీ పెట్టేశాను. మా పాపకి దోశలు వేసేసాను. నిజం చెప్పాలంటే మా పాప అండి ఎంత హెల్ప్ చేస్తుందంటే చాలా హెల్ప్ చేస్తుంది నాకు. మమ్మీ అది మమ్మీ ఇది మమ్మీ అని చెప్పి చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఏదన్నా మనం చూసే కదా పిల్లలు కూడా నేర్చుకునేది. క్లీనింగ్ కానీ నీట్గా పెట్టిద్దండి హౌస్ అయితే. స్కూల్ నుండి రాగానే ఎక్కడన్నా ఏమన్నా నీట్గా లేకపోతే నీట్గా పెట్టేసిద్ది. మమ్మీ హెల్ప్ చేయనా అని చెప్పి హెల్ప్ చేస్తుంది. నాకు ఆ విషయంలో చాలా లక్కీ అనిపించిద్ది. కొంచెంలో కొంచెం హెల్పింగ్గా ఉంది మా పాప అని చెప్పి. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా అలా కాఫీ తాగేసి కాసేపు అలా కూర్చున్న తర్వాత నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. నేను కాఫీ తాగే తినేది అసలు నాకు చెప్పాను కదా బాబుతోనే సరిపోతుంది, వాడికి తినిపించడం వాడితో ఉండడం అని చెప్పి. అండ్ ఇక్కడ లంచ్కి వచ్చేసేపాటికైతే బెండకాయలు అండ్ టొమాటో పికిల్ చేద్దామని చెప్పి టొమాటోస్ అన్నీ కట్ చేసుకొని, అండ్ పచ్చిమిర్చి కూడా నేను అన్నీ ఒక్కసారే వేసేస్తాను. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుంటే ఈజీగా మగ్గిపోతాయి అని చెప్పి అన్నీ ఒకసారి వేసేస్తాను. చింతపండు కొంచెం అదేంటి జీలకర్ర అది వేసేసి మూత పెట్టేస్తాను, ఈజీగా మగ్గిపోతుంది. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటాను. లంచ్కేమో బెండకాయ కర్రీ చేస్తున్నాను. ఇక్కడ పక్కన బాబుకి కూడా ఫుడ్ పెట్టేశాను వాడికి. ఈసారి అయితే నేను ఫుడ్ బ్లాగ్ చేస్తాను, బాబు ఏం తింటాడు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అని చెప్పి బేబీది వాట్ మై కిడ్ ఈట్ ఇన్ ఏ డే అని చేస్తాను. సో చూడండి, ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళకి ఎవరికన్నా హెల్ప్ అవుతుంది కదా, యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి చేస్తాను నెక్స్ట్ వీడియో. అండ్ ఇక్కడ చూసినట్టయితే నేను టొమాటో పికిల్ పడుతున్నాను. సో నేను ఇంకా బాగా పేస్ట్గా అయితే తినటం నాకు ఇష్టం ఉండదు పచ్చడి అనేది. సో అలా కచ్చా పచ్చగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి జస్ట్ అలా 2 టైమ్స్ అలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ నా దగ్గర మిక్సీ పాడైపోయింది, సో ఇలా బ్లెండ్ జార్లో బ్లెండ్ చేసేసుకున్నాను 2 టైమ్స్, అయినా స్మూత్గా అయిపోయింది.
సో ఇక్కడ బెండకాయ కర్రీ కూడా అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ డన్. అండ్ ఇక్కడ మా బాబుకి కూడా ఫుడ్ అయిపోయింది, ఇంకా వాడికి ఫుడ్ పెట్టాలి. ఒకసారి ఫాస్ట్గా తింటాడు, ఒక్కొక్కసారి స్లోగా తింటాడు, వాడిని మూడు బట్టి చెప్పలేము వాడితో అయితే. అండ్ ఇక్కడ మా పాప కూడా ఆకలేస్తుందని చెప్పి అంటుంది. నేనేమో ఇక్కడ వాడి ఫుడ్లో కొంచెం తాలింపు వేస్తాను, అంటే జీలకర్ర, కొంచెం ఆవాలు అవి వేస్తాను. అవి వేసేసి వాడి ఫుడ్లో పెట్టేస్తే, కొంచెం నెయ్యి వేసి తినిపిస్తే వాడికి కొంచెం టేస్ట్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా తినేస్తాడు వాడు. అది కూడా అక్కడికి నా నైటీ పట్టుకొని వెళ్ళాడుతున్నాడు కింద, మీకు కనిపించట్లేదు. సో ఇంకా ఫాస్ట్గా కానిచ్చేసాను. బాక్స్లో పెట్టేసి కొంచెం నెయ్యి వేసి తినిపించేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు రెసిపీ కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది. అండ్ టమాటో పికిల్ చెప్పాను కదా చేసేసానని చెప్పి, అది కూడా అయిపోయింది. ఇంకా మా పాపకి అండ్ మా హస్బెండ్కి ఇంకా ఆమ్లెట్స్ స్టార్ట్ చేశాను, వాళ్ళు ఆమ్లెట్స్ తింటారని చెప్పి ఆమ్లెట్స్ వేసేసాను. ఇంకా నా పని ఇంకా అక్కడికి అవ్వలేదు. బాబుకి పెట్టిన తర్వాత వీళ్ళకి ఇంకా ఆమ్లెట్స్ వేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను తినేపటికి 1:30 అలా అయిపోయింది. సో ఈరోజు మా లంచ్ అయితే ఇట్లా. ఇక్కడ మా హస్బెండ్కి పెట్టిన ప్లేట్ మీతో షేర్ చేస్తున్నా. సో ఇది రైస్, బెండకాయ కర్రీ,
పికిల్ అండ్ ఆమ్లెట్ ఇక్కడ అలా అయిపోయింది మా ఫుడ్ అయితే. లంచ్ అయితే అలా చేసేసారు. అండ్ నేను ఇంకా తినలేదు. ఇక్కడ నేను వాషింగ్ మిషన్ వేసానంటే మా బాబు ఫస్ట్ ఉంటాడండి ఆఫ్ చేయడానికి బటన్. నాకు అదొక టెన్షన్. వీడితో నేను ఆన్ రన్ అవుతూ ఉంటుంది, అది ఆల్రెడీ వీడు వెళ్ళి ఆఫ్ చేసేస్తాడు. సో ఇంకా డోర్ లాక్ పెట్టేస్తాను ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్ వేసేసి. అండ్ ఇక్కడ ఫ్రెష్ అయ్యి తినేపాటికి 1:30 అయింది అన్నాను కదా. ఇది నిన్నటి కర్రీ. సో అది పీతల కర్రీ గ్రేవీ అండ్ బెండకాయ కర్రీ అండ్ ఆమ్లెట్ సేమ్ యాజ్ యూజువల్ అలానే ఉంది. నా ప్లేట్ కూడా కొంచెం వేరే కర్రీ యాడ్ అయింది. సో నేను ఇక్కడ లంచ్ చేస్తుంటే లంచ్ దగ్గర వచ్చేస్తాడు, నా ప్లేట్లో చూస్తాడు. పోన్లేని ఆమ్లెట్ పెట్టాను వాడికి, తింటున్నాడు. నా ఫోన్ ఎప్పుడు తీసుకుందామా అని చెప్పి చూస్తున్నాడు. ఆ ఫోన్ తీసుకోవాలి, ఎందుకు మమ్మీ ఇలా వీడియో తీస్తుందని చెప్పి వాడి మైండ్ తెలియదు కదా. ఇంకా సరే అని చెప్పి అయిపోయింది. ఇంకా నేను ఆఫ్ చేసేసి వాడికి ఇంకా రైమ్స్ పెట్టేసి నేను హ్యాపీగా తిన్నా. అప్పుడు మా హస్బెండ్ ఏమో కొంచెం మీటింగ్స్లో ఉన్నారు. మా పాప కూడా పడుకున్నట్టుంది. ఇంకా నేను తింటున్నా. ఇంకా తినేపాటికి ఆ టైం అయింది, 1:30, 2 అవుతుంది. ఇంకా తిన్న తర్వాత వాషింగ్ మిషన్ వేసాను అన్నాను కదా. ఈ బట్టలన్నీ టాస్క్. అప్పటికి మా బాబుని పడుకోపెట్టేసాను. నేను తిన్న తర్వాత పడుకోపెట్టిన తర్వాత ఇంకా ఈ బట్టలు అనేది ఆరిపోతే అదొక హాయ్ కదా అని చెప్పి ఇంకా బట్టలు ఆరేయటం స్టార్ట్ చేశాను. సో నా డే అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఇలా అయితే గడిచింది. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.